ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒకటి జరిగింది. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కెమెరా మీ వైపు చూపిస్తారేమో అని, బట్ అది చూపించలేదు. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఏం లేదు, మొత్తం హైదరాబాద్కి వచ్చేస్తుంది, తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఏలుతారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ వెరీ, అంటే నార్మల్గా ఫిలిం పీపుల్ ఎవరు అలా మాట్లాడారు. హూ నోస్ వెల్, అంటే అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్, ఈ వర్క్ గురించి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, ఈ వర్క్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు, అవుట్ ఆఫ్ ది అంటే ఈ ఇండస్ట్రీకి బయట ఉన్న వాళ్ళే అలా మాట్లాడగలరు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నేను ఆయన వేరే స్పీచ్లో చూసా, ఆయన కొంచెం అట్లానే మాట్లాడతారు కదా. యా, హీ ఎంటర్టైన్ ద క్రౌడ్ రైట్ వెన్ ఎవర్ హీ టాక్స్. ఆ మీమ్ ఉంది కదా ఆయనది, పాలమ్మిన పొడిగమ్మిన అనేది. సో అదే. బట్ అక్కడ రణబీర్ని పెట్టుకొని బాలీవుడ్ ఏం లేదు, ఇంకంతా టాలీవుడ్ అన్నట్టు మాట్లాడడం, హౌ డిడ్ యూ, అంటే మీకైనా ఇబ్బంది అనిపించిందా? ఇంకంటే ఈ 75-year-old మ్యాన్, సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిస్ అచీవ్మెంట్స్. సో ఇంకా మనం ఇబ్బంది పడ్డా ఏమనిపించినా ఏమనలేం కదా. యూ ఆల్రెడీ సెడ్ వాట్ యూ హావ్ టు సే. ఇప్పుడున్న వాళ్ళలో డైరెక్టర్స్లో చాలా ఫ్యూ మెంబర్స్ అని చెప్పొచ్చు. మూవీతో పాటు యాక్టర్ సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, ఆ యాక్టర్స్తో పాటు ఈక్వల్గా మీ గురించి వెయిట్ చేస్తారు. సందీప్ గురించి తెలుసుకోవాలి, సందీప్ ఏం మాట్లాడబోతున్నారు, సందీప్ ఏం చెప్పబోతున్నారు అని. ఉన్న యాక్టర్స్లో ఫ్యూ డైరెక్టర్స్లో మీరు ఒకరు. హౌ డు యు టేక్ ఇట్? వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ. ఒక డైరెక్టర్ కోసం టికెట్ కట్ అవుతుంది అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ద ట్రస్ట్. అర్జున్ రెడ్డి యానిమల్లో హూమ్ డు యూ రిలేట్ మోర్, విత్ హూమ్? I relate to both. Yeah, there are traces of me in both. Okay. మనం సేమ్ ఫిల్మ్ రైటర్ ట్రేసెస్ ఉంటాయి స్టోరీస్లో. నేను ఏ స్టోరీ రాసినా నా థాట్, నా ట్రేసెస్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. కంప్లీట్గా వేరే వాళ్ళలాగా ఆలోచించి కథ రాయలేం కదా. సో యా. రణబీర్ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మీరు, తనకు అస్సలు కోపం రాదు అని. ఒక సాధు లెవెల్ ప్రశాంతంగా ఉంటాడు. ఒక సాధువుకి ఉన్నంత ప్రశాంతత ఉంది రణబీర్కి. అది ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. ఎంత కేవ్స్ ఉన్నా కూడా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కనిపించదు ఫేస్లో. అది ఎట్లా వస్తుందో అది. మీకేమైనా అనిపించింది ఆయన చూసినప్పుడు, మేబీ నాలో ఈ యాంగర్ కొంచెం తగ్గించుకోవాలి? చాలాసార్లు అనిపించింది. మార్పు వచ్చిందా మీలో? రాదు కదా, రాదా? అదొక 5 నిమిషాలు అనిపిస్తుంది. కానీ నేను చాలాసార్లు అడిగిన, నేను సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్లో అడిగేవాడిని నేను, వాట్ సిచ్యువేషన్స్ యూ విల్ బి యాంగ్రీ అని. నాకు అసలు కోపమే రాదు, ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ ఎవరికైనా వస్తుంది. ఇరిటేషన్ వేరు, కోపం వేరు, ఫ్రస్ట్రేషన్ వేరు. కానీ మనకు అన్నీ ఒకేలా కనిపిస్తాయి, యాంగర్ లానే కనిపిస్తాయి. అంటే But ఈ three మూడు are వచ్చినప్పుడు different అరుస్తాం things. కదా, Yeah, అది ఒకటి that's what- ఎండ్ రిజల్ట్ కదా. Yeah, but that's what I'm saying. You shout out of irritation, frustration and anger also. కానీ 3 సిమిలర్గా కనిపిస్తాయి. 3 పక్క ఎమోషన్సే కాబట్టి సిమిలర్గా కనిపిస్తాయి. అన్నిట్లలో అవుట్పుట్ ఆరవడం కామన్ ఉంటుంది కాబట్టి. సో అందుకే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు అన్నందుకు. నాకు కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అర్జున్కి, యానిమల్కి అంటే అదే అయి ఉంటుంది. తెలుగులో దిల్ రాజుకి రైట్స్ ఇవ్వడం అంటే ఎలా డిడ్ యూ, అంటే ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందా? జస్ట్ క్యాలిక్యులేషన్ ఏం లేదు. దిల్ రాజు గారు ఈ సైడ్ లైక్ ఐ డిస్ట్రిబ్యూట్ ఇట్ అని. సో ఈ స్పోక్ టు మై బ్రదర్ అండ్ భూషణ్ గారు. దెన్ దే థాట్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అంతే. ఈక్వేషన్ ఏమీ లేదు. ఓకే. అండ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా బాగా. నాకు కూడా డైలాగ్ తెలుగులో రాయాలని ఉంది. ఓకే. హిందీలో ఆలోచించి అయిపోయింది చాలు. ఒక బ్రేక్ హిందీ నుండి. ఓకే. ఎప్పటి నుంచి? అక్టోబర్ 24, 2024 అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్. అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ, కాస్ట్ విషయానికి వస్తే, నేను మ్యూజిక్ చూస్తే చాలామంది ఉన్నారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి హర్షవర్ధన్ రామేశ్వర్, అలా కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏంటి, ఎందుకని అలాగా? బాంబేలో అట్లా అయిపోయింది యాక్చువల్లీ. మల్టిపుల్ కంపోజర్స్
సో యాక్చువల్లీ నేను ప్రీతం గారితో వెళ్తాం అనుకున్నాను. కబీర్లో కూడా అంతే, మల్టిపుల్ కంపోజర్స్. సోలో వెళ్దాం అనుకున్నాం. బట్ ఫస్ట్ సాంగ్ చేశారు ఆయన. మిగతా సాంగ్స్కి అసలు టైం కుదరట్లేదు. ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు అదర్. నేను అప్పుడు అనుకుని ఇంకా కబీర్ స్టైల్లో దెన్ విల్ గో పిక్ ఆల్ డిఫరెంట్ కంపోజర్స్ అండ్ డూ ఇట్. అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు నార్మల్ కదా డోప్. యా ఫస్ట్ సాంగ్ ఫ్లైట్లో సీన్ కానీ యా అమేజింగ్. యా యా. మీరు ఎన్ని రోజులు కూర్చున్నారు మ్యూజిక్ సాంగ్స్ ఫైనలైజ్ చేయడంలో? ఫస్ట్ సాంగ్ అయితే పాండమిక్లో జరిగింది, జూమ్ కాల్లో నాకు ప్రీతంకి. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 months 2 monthsలో హీ మేడ్ మీ హియర్ ద ట్యూన్. దెన్ సత్రంగా అయితే ఎలా దొరికింది అంటే సిద్ధార్థ్ గరిమా వాళ్ళు డైలాగ్స్ రాశారు నాకు ఇద్దరు, కబీర్ సింగ్. సో వాళ్ళ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఇంటికి సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళాను నేను దివాళీ పార్టీకి. అక్కడ దివాళీ పార్టీ జామయ్యారు అందరు అక్కడ పాటలు పాడుతున్నారు. ఒక పాట పాడుతున్నారు, ఆ పాట నేను ఎక్కడ వినలేదు, ఈ పాట ఎక్కడిది అని అడిగాను. అంటే సిద్ధార్థ్ గరిమా మేము రాసామన్నారు. ట్యూన్ శ్రేయస్ వాజ్ ఆన్ గిటార్ అండ్ సింగింగ్. లైక్ అసలు నాకున్న సిచ్యువేషన్కి రెడీగా ఉంది సాంగ్. అది నాకు ఈ సాంగ్ కావాలని చెప్పాను. శ్రేయస్ థాట్ ఏదో పార్టీ కదా, ఏదో జోష్లో అని అంటారు అనుకున్నాను. నెక్స్ట్ డే ఐ కాల్డ్ ఇన్ టు ద ఆఫీస్ అండ్ ఐ టుక్ ద సాంగ్. దాని హుక్ లైన్ అంతా రెడీగా ఉంది, మధ్యలో లైన్స్ ఇంకా నా సిచ్యువేషన్ దగ్గర రాశాను. సో ఆదా థెరా ఆదా మేరా ఇస్కా ఐసే పూరా హువా చంద్రమా, ఇట్ వాజ్ సో యాప్ట్ ఫర్ మై కర్వా చౌత్ నైట్ సీన్. ఆ పాటకి అట్లా దొరికిపోయింది నాకు. సో అది అట్లా ప్లస్ ఖడవిచ్ ఆ పంజాబీ సాంగ్ అది ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉంది, దానికి ఒక 400-500 వ్యూసే ఉంది. సో ఐ కాల్ ద ఆర్టిస్ట్ ఐ మెట్, మనన్ భరద్వాజ్ డిడ్ కంపోజింగ్ మ్యూజిక్. హీ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద యూట్యూబ్. దెన్ ఐ యూజ్డ్ ఇన్ మై ఫిల్మ్. అది కూడా రెడీమేడ్ దొరికింది నాకు, విచ్ ఇస్ వెరీ మచ్ యాప్ట్ టు మై సిచ్యువేషన్. అది ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ కింద రాసుకున్న పాట. అది ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు ఎక్కడ. లక్కీలీ లైక్ ఐ గాట్ ఇట్. సో యా అవి. ఇంకోటి పెహ్లే భీ మే అనే పాట ఉంది, విశాల్ మిశ్రాది. అది దట్ నేను విశాల్ కూర్చున్నాం టాకింగ్ అండ్ వి క్రాక్ట్ ఇన్ 1 night దట్ ట్యూన్. అండ్ లిరిక్స్ రాజశేఖర్ గారు రాశారు. దెన్ దట్ ఆల్సో లైక్ ఎంత 15-20 days. దెన్ దాన్ని ఇక్కడ అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అనంత్ శ్రీరామ్ టుక్ ఎవ్రీ సాంగ్ 2 days. 18 days 6 songs అయిపోయింది. సో ఇంకా క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఒకటి ఉంది, ఇది ట్రైలర్లో వచ్చిన సాంగ్. దట్ అది 2 years అయింది నా దగ్గరకు వచ్చే ట్యూన్. అదొక పాత ట్యూన్ ఉంది, ఒక టప్పే ఫోక్ ట్యూన్స్ అంటారు పంజాబీలో. ల్యాంబోర్గిని అనే పాట ఉంది, ఐడియా ఉందా మీకు? పంజాబీ సాంగ్ ఉంటుంది. అది చిట్టా కుక్కడ్ అనే పాట ఉంది సిద్ధర్లో. ఇట్స్ ఆల్ సేమ్ ట్యూన్స్. యు సీ ఇది కూడా సేమ్ ట్యూన్, ట్రైలర్లో వచ్చిన ట్యూన్, బట్ ద లిరిక్స్ ఆర్ డిఫరెంట్. అది ఆ ట్యూన్ నాకు ఆల్మోస్ట్ నేను ఆ సాంగ్ ఒక 10 ఏళ్ల పైనుంచి వింటున్నా. ఒక 1980sది ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, పాత పాట. అంత అమ్మాయిలంతా కూర్చొని పంజాబీలో పాట పాడుతుంటే ట్యూన్ అది నాకు మస్తు ఇష్టం ఆ పాట. ఆ ట్యూన్ ఎప్పటి నుంచో హాంట్ ఉండే నాకు. నేను అనుకున్న ఈ ట్యూన్ మీద ఒక పాట అనుకున్నా, కబీర్ సింగ్ అప్పుడు అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. సో ఆ ట్యూన్ గుర్తుండిపోయింది. దెన్ దానికి ఇప్పుడు ఈ పాట రాస్తాను. అది సాఫ్ట్ ట్యూన్, దీనికి మొత్తం ఫాదర్ లిరిక్స్ వచ్చి అసలు ఇది ఎక్కడో ఉంది పాట, బట్ బేసిక్ ట్యూన్ పంజాబీ టప్పే. సో అట్లా మ్యూజిక్ అంతా ఒక్కొక్కరు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ ఈజ్ అ చార్ట్ బస్టర్ టుడే. దే ఆర్ సేయింగ్ ఇట్ విల్ బి బిగ్గర్ దెన్ కబీర్ సింగ్ మ్యూజిక్. అంటే రష్మిక ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి? ఎనీవన్ సజెస్టెడ్ ఆర్ యూ, అంటే మీ సెలెక్ట్ చేసుకున్నారు? నేనే అనుకున్నా రష్మిక బాగుంటుందని అనిపించింది, ఫ్రెష్ పేరింగ్ అనిపించింది. రణబీర్ అండ్ రష్మిక, దే ఆర్ లుకింగ్ గుడ్. ఫస్ట్ మీటింగ్లో వెన్ దే met, when they sat, when they talked, I thought like my half of the job is done. The casting is right, your 50% job is done. That's what I strongly believe. And DOP, last and final, DOP. Yeah. మీ విజన్ని ఎగ్జాక్ట్లీగా ఎగ్జిబిట్ చేసేది అంటే DOP. Yeah. సో DOP గురించి. DOP అమిత్ రాయ్, ఆయన సర్కార్ రాజ్ చేశారు రాజీవితో. సో ఐ లైక్ హిస్ వర్క్. దెన్ I called him, narrated the story, and that's it.
కొన్ని సీన్స్లో అవుట్ స్టాండింగ్ లిటప్ చేశాడు సీన్స్ని అమిత్ రాయ్. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు సందీప్ గారు. ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ Yes, మాట్లాడుతున్నాం. yeah. మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారో తెలియదు కాబట్టి క్వైట్ లెంతీ ఇంటర్వ్యూ అనమాట. మీరు మళ్ళీ దొరికే వరకు Yeah, for ఐ the next వాంటెడ్ film. ఎవ్రీథింగ్ టు బి కవర్డ్. Yeah. కబీర్ సింఘాల్, అర్జున్ రెడ్డి అండ్ యానిమల్. Yeah. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు December 1st. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రైలర్ ఈస్ ఆ ఒక్క చిన్న జెస్చర్లో హిస్ క్యారెక్టరైజేషన్ స్పీకింగ్ లాట్. హౌ డిడ్ యూ అంటే ఎలా రికగ్నైజ్ చేస్తారు దట్ హీ ఈస్ ద పర్ఫెక్ట్ అని? అంటే రీసెంట్గా వాళ్ళ ఫిలిమ్స్ కూడా లేవు కాబట్టి. అవును, సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఆయన స్టేడియంలో వాటర్ బాటిల్ పట్టుకొని అలా చూస్తున్నాడు క్రికెట్. ఒక ఫోటో ఉంది గూగుల్లో. ఐ వాజ్ స్టక్ లుకింగ్ అట్ ద ఫోటోగ్రాఫ్. హీ హాజ్ ఎ వెరీ ఇంటెన్స్ రియాక్షన్ ఆన్ హిస్ ఫేస్ అండ్ ఈజ్ లుకింగ్ ప్రాబ్లీ మ్యాచ్ చూస్తున్నట్టున్నారు. ఐ రియలీ లైక్ దట్ ఇంటెన్సిటీ. నేను ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని ఐ షోడ్ హిమ్. That's what he said, sir. If you can replicate this kind of expression, and this is the character I'm thinking for you, and this is the story. లైన్గా చెప్పా, స్టోరీ మొత్తం చెప్పలేదు. బికాస్ దట్ నాకు అనిపించింది ఆ క్యారెక్టర్కి స్టోరీ మొత్తం తెలియదు అనిపించింది. సో ఆయన ఒక్కరికే నేను కథ ఏం చెప్పలేదు. ఆయనతో రణబీర్తో ఉన్న సీన్స్ ఇంటరాక్షన్ గురించి చెప్పాను. ఐ డెంట్ టెల్ హిమ్ ద ఎంటైర్ స్టోరీ. సో యూల్ అండర్స్టాండ్ వై ఐ డెంట్ టెల్ హిమ్ ద ఎంటైర్ స్టోరీ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. సో ఆయనకు నచ్చింది. ఆయనకు సెట్ లైక్ ఐమ్ డూయింగ్ ఇట్. ప్లస్ నాకు ఫస్ట్ నుంచి ఆ థాట్ ఉంది, ఇద్దరు షటిల్ ఇప్పుకొని కొట్టుకుంటారు క్లైమాక్స్లో. సో ఐ వాంట్ సంబడి ఈవెన్ ఇన్ ద విడ్త్ అండ్ హైట్ వైజ్ ఐ వాంట్ సంబడి టు బీ ఈక్వల్లీ మాచో లుకింగ్ విలన్. సో హీరోకి ఎదురుగా. సో ఐ థాట్ బాబీ దేఓల్ విల్ బి గ్రేట్ థింగ్. వెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ వెన్ ఐ మెట్ హిమ్, అప్పటికి ఇంకా ఈ క్లాస్ ఆఫ్ 83 ఈ స్వామీజీతో ఒకటి వచ్చింది కదా, ఆశ్రమ్, అవేం రాలేదు ఇంకా. సో ఐ ఫెల్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ గై ట్యాపింగ్ హిమ్ అని. బట్ ఆఫ్టర్ ఆయన కలిసిన 1 monthకి అన్ని రిలీజ్ అయిపోయాయి. బట్ దిస్ ఇస్ ఎనీవేస్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ వాట్ హీ ప్లేడ్ ఫ్రమ్ ఆశ్రమ్ అండ్ క్లాస్ ఆఫ్ 83. సో అంతే. కాస్టింగ్ అనేది మనం అనుకునే క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది అది ఐ థింక్ ఎవ్రీథింగ్ యువర్ స్టోరీలో ఉన్న బ్యాక్గ్రౌండే తీసుకొస్తాం. ఈవెన్ రణబీర్కి కాస్ట్ చేసిన సిస్టర్స్ కూడా, if you see, you know, the nose and everything, it looks similar. It looks like they're all from one family. Even mother, sisters, Siddha sisters, Ranveer, they all look like one family. So casting, I spent a lot of time in casting. So అందుకే ఎవరన్నా if there is any role, please let me know అన్నప్పుడు వాళ్ళకి అదే చెప్తా. Like, you know, I am also as greedy as you. If I have a chance that I say see you, then I'll definitely give you a call. Because నేను ర్యాండమ్గా కాస్ట్ చేయను నేను యాక్చువల్లీ. సో యా, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నేను ఎందుకు నమ్మాను మీకు అర్థమైంది. యా ఐ థింక్ ఐ టోల్డ్ ద సేమ్ ఆన్సర్ అండ్ ఐ కీప్ టెలింగ్ ద సేమ్ థింగ్. బికాస్ వెన్ యూ వాంట్ ఎవ్రీథింగ్ న్యూలీ ట్రీటెడ్, అంత కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు, సో యూ ఆల్వేస్ గో ఫర్ దాట్ ఫీలింగ్. సో యా, దాంట్లో శక్తి కపూర్ గారు ఉన్నారు, ప్రేమ్ చోప్రా గారు ఉన్నారు, ఇంకా సురేష్ ఓబ్రాయ్ గారు ఉన్నారు. మీరు ఇంత మాట్లాడాం, బట్ అందరికీ ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగిందంటే యూఆర్ ఆల్వేస్ ఇంటూ వర్క్. అలా కాదు. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు నాకు చెప్పారు, నేను ఒక సీన్ రాసుకుంటే ఆ సీన్ నేను ఎంత బాగా రాసుకున్నానా అని డే మొత్తం దాన్ని చూసుకుంటూ నన్ను నేను ట్యాప్ చేసుకుంటూ అదొకప్పుడు అంటే అంతే కదా. వెన్ యూర్ రైటింగ్ సీరియస్లీ, అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు ప్రొడ్యూసర్ ఏం తెలియకుండా స్టోరీ రాసుకుంటున్నప్పుడు నిజంగా ఆలోచిస్తే కూడా అనిపిస్తుంది అదంతా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. అంతా యాక్టర్స్ వచ్చి దాన్ని షూట్ చేసి ప్రోడక్ట్ తీసినప్పుడే కదా. బట్ సంథింగ్ హ్యాస్ టు డ్రైవ్ యూ టిల్ యూ రీచ్ దట్ పాయింట్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ హై అబౌట్, మనకే హై రాలేదనుకో కష్టం. నేను ఇది ఈరోజు ఎవరితో అంటుండే ఈ విషయం. 3 years మనం రాసుకున్న సీన్స్ హై అనిపించాలి. త్రూఅవుట్ ద ప్రాసెస్ మనం రాసుకున్న సీన్లో పోయిందనుకో దాని ఇంట్రెస్ట్, ఇంకా ముందుకు పోలేం. సో 3-4 ఏళ్ళు ఒక సీన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ హోల్డ్ చేస్తుంది అంటే, బై ద టైమ్ ఇట్స్ రిలీజ్డ్, ఐ థింక్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హిట్ ద ఆడియన్స్ when they're watching it. That's what I check it. నేను 3 ఏళ్ళ నుంచి
రాస్తున్నా, తీస్తున్నా, చూస్తున్నా, ఇప్పుడు ఎడిట్లో చూస్తున్నా 4 నెలల నుంచి. నాకు బోర్ కొట్టట్లేదు. సో బోర్ కొట్టట్లేదు లేదు. అంటే హౌ ఇప్పుడు ఇన్ని ఓటీటీస్లో ఇంత వరల్డ్ సినిమా ఇంత ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు యా హౌ ఐ డోంట్ నో చెక్ తెలుస్తుంది 2 రోజులు 3 రోజులు. నాకైతే బోర్ కొట్టలేదు. ఐఎమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్గా వెళ్తుంది. ఎవ్రీ సీన్ ఈజ్ న్యూ, ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, సో ఎంగేజింగ్. అంత ట్రావెల్ చేసినప్పుడు 3 ఏళ్ళు ఒక కథను పట్టుకొని కూర్చున్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించడం మనకు ఒక బోర్డమ్ వస్తుంది. దెన్ యూ నో దట్ బోర్డమ్ ఈస్ కమింగ్ బికాస్ యూ నో ఇట్, యూ ఓవర్ నో ఇట్. ఎక్కువ తెలిసిపోయింది స్టోరీ గురించి, నీ క్లైమాక్స్ కూడా తెలుసు. నీ క్లైమాక్స్ ఏదో తెలిసిన తర్వాత ఇంట్రడక్షన్ సీన్ ఎడిట్లో చూసినప్పుడు నీకు అంతే ఇంట్రెస్ట్ వస్తుందా అంటే రాదు. బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఒక 2 days గ్యాప్ ఇచ్చి చూడాలి. యూ హ్యావ్ టు అన్వైండ్ అండ్ సీ ఇట్ లైక్ ఎ న్యూ పర్సన్. కొంచెం సైకప్ చేసుకోవాలి మైండ్ని చూసేటప్పుడు. బట్ మనకి ఓకే మన ప్రోడక్ట్ కాబట్టి 2 రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకోవచ్చు. బట్ ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి నచ్చాలి. ఒక 3 years నుండి తీసుకునే సబ్జెక్టు 3 years తర్వాత చాలా మారిపోయి ఉంటాయి. జనాలు మారిపోతారు, సిచ్యువేషన్స్ మారిపోతాయి, ట్రెండ్ మారిపోతుంది. 3 ఏళ్ల తర్వాత ఇన్ని లక్షల కోట్ల మందికి నచ్చాలి అంటే 3 ఏళ్ల ముందు అనుకున్న కదా. హౌ డూ యూ క్యాలిక్యులేట్ దట్? ఇట్ ఈస్ నో క్యాలిక్యులేషన్. మనకే నచ్చాలి ఫస్ట్. అండ్ మార్కెట్లో వస్తున్న ఫిల్మ్స్ కూడా చూస్తుంటాం కదా. కీప్ చేంజింగ్ అంటే ఈ ప్రాసెస్లో వీ డోంట్ చేంజ్, బట్ యాజ్ అ కోర్ ఐడియా అండ్ ద కోర్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ ఇన్ ద మార్కెట్, విచ్ ఆర్ ట్రెండింగ్, విచ్ ఆర్ సూపర్ హిట్స్, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు వేర్ యూఆర్ స్టాండింగ్ అనేది తెలుస్తుంటుంది కదా. సో దట్ ఆల్సో విల్ డ్రైవ్ యూ మోర్. సో యా, మార్కెట్ క్యాలిక్యులేషన్ ఆల్వేస్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టైంలో మీకు గుర్తుందో లేదో, ఒక టైంలో భగత్ సింగ్ తెగ వచ్చిన సినిమాలు వరుసగా హిందీలో. సో దట్ ఈస్ వెరీ టఫ్. మీకు తెలుసు, మన షూట్లో ఉన్నప్పుడు తెలుసు ఇంకెవరు ట్రై చేస్తున్నారు భగత్ సింగ్ అని. అసలు వాళ్ళని అడగాలి అసలు వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని. ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా అని. ఒక టైంలో అట్లే దేవదాస్ అట్లే వచ్చినాయంట ఆల్ లాంగ్వేజెస్లో ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో. కన్నడ, తమిళ్, తెలుగు ఎవ్రీబడి ట్రైడ్ దేవదాస్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. కానీ ఇండివిజువల్గా when you see it, I think every story, every person is different. How people are different, I feel story is also different like that. So మీకంటూ ఒక పాస్ట్ టైం ఉంటుందా? పాస్ట్ టైం యూ జస్ట్ డూ నథింగ్ ఆర్ యూ డూ సంథింగ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్, అలా ఏమన్నా అంత కంఫర్ట్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదా? ఓకే. ఇప్పుడు అదే అంటాను నేను. యాక్చువల్లీ నేను చాలా ఫిల్మ్స్ మ్యూజిక్ కన్జ్యూమ్ చేస్తుండే అర్జున్ రెడ్డి ముందు. చాలా చూస్తుండే, చాలా తగ్గిపోయింది. ఈ 6 yearsలో నేను కరెక్ట్గా ఒక 60 films కూడా చూడలేదు. సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఒక 1 year బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిల్మ్ స్కూల్లో లాగా మళ్ళీ అన్ని వరల్డ్ సినిమాలు అన్నీ ఓపెన్ చేసి అన్ని చూసి ఒకప్పుడు నాకు అన్ని అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండేది. ఈ డైరెక్టర్ ఏం సినిమా ఉంది, ఈ డిఓపి ఏం ఫిల్మ్స్ ఉన్నాయి, అన్నీ మర్చిపోయాను. అన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయింది నాలెడ్జ్ అంతా.